హాయ్ హలో టు మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్లీ వీడియో చేయడం అన్నెసరీ. కాకపోతే మనకున్న 8200 సబ్స్క్రైబర్స్‌కి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అవును, మీరు అనుకున్నది నిజమే. ఈ ఛానల్ నాది కాదు, మా నాన్నది. అందరిలానే 80స్, 90స్‌లో చిరంజీవి గారి క్రేజ్‌కి ఎలా అందరూ ఫ్యానిజం చేసిల్లో అట్లనే మా నాన్న కూడా చేసిండు. బహుశా ఆయన మీద ఇష్టంతోటే ఆయన పాటలు రాయడం, స్టోరీస్ రాయడం గాని అలాంటివి చేసి సినిమా ఇండస్ట్రీకి పోవాలని 20స్‌లో ట్రై చేశాడు. తర్వాత స్ట్రగుల్స్ వల్ల ఆయన అచీవ్ చేయలేకపోయిండు. ఆయన జీవితంలో 2 సార్లు ప్రయత్నించినప్పుడు డెస్టినీ ఆయనను వెనకకి తీసుకుపోయింది. 2002లో ఫస్ట్ టైమ్ ఆయన సినిమా ప్రయత్నాల కోసం ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకు చిన్న హార్ట్ అటాక్ వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. తర్వాత ఆయనకున్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల విలేజ్‌కి వచ్చేసి పని చేసుకొని సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. కాలక్రమేణా జియో వచ్చినాక 2019, 20లో సోషల్ మీడియా హైప్ అవుతున్న రోజులలో నేనున్న ఆయన ప్యాషన్‌ని చంపుకోలేక ఎలా నా 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 కంటెంట్‌ని నా దగ్గరున్న క్రియేటివిటీని ఎలా బయటికి తీసుకురావాలనుకున్నప్పుడు యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఆయనకు దారి ఒక మంచి దారి అనుకున్నాడు. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిండు ఒక చిన్న టీమ్ తోటి 2020లో. తర్వాత ఆయన స్టార్ట్ చేసినాక 1 మంత్‌లోనే మానిటైజేషన్ అయిపోయింది. కాలక్రమేణా అన్నీ జరిగిపోయినాయి. మానిటైజేషన్ జరగడం జరిగింది. యాడ్సెన్స్ పిన్ పని జరగడం జరిగింది. 1, 2 మంత్స్‌లోనే మొత్తం ఆయన వీడియో అప్‌లోడ్ చేసినాక ఆయన చేసిన కంటెంట్‌కి 5,000 సబ్‌స్క్రైబర్స్ రావడం జరిగింది. తర్వాత యాడ్సెన్స్ పిన్ రావడం జరిగింది. డబ్బులు కూడా రావడం జరిగింది. కానీ డెస్టినీ ఏం చేసింది, మా నాన్నకు క్యాన్సర్ వల్ల చనిపోయిండు. మా నాన్నకు క్యాన్సర్ వల్ల చనిపోయిండు. నాన్న యొక్క క్రెడిబిలిటీ చెప్పడానికి ఈ డైరీలో ఒక్కటే నిదర్శనం ఒకసారి. ఇవి ఆయన రాసుకున్న పాటలు మరియు స్టోరీస్. ఈ ఒక్కటి చాలు ఆయన క్రియేటివిటీ, ఆయన సాంగ్స్ చెప్పడానికి. తర్వాత 4 ఇయర్స్ నుంచి అందులో కంటెంట్ చేయడం ఆగిపోయింది. తర్వాత ఏం చేయలేక మా ఛానెల్‌లో కంటెంట్ చేయాలి. ఇందులో 4 సంవత్సరాల నుంచి హోల్డ్ అయింది కాబట్టి, ఈ ఛానెల్‌ని ముందుకు తీసుకుపోవడానికి నేనేం చేయగలనా? మా నాన్న కోసం నేనేం చేయగలను అనుకున్నప్పుడు, ఆయన లెగసీని ముందుకు తీసుకుపోవడానికి నేను ఈ ఛానెల్‌ని ఒక రూట్ లెక్క నేను అనుకుంటున్నా. ఇక నుండి మన ఛానెల్‌లో మంచి కంటెంట్ వస్తది. మంచి మంచి కొత్త విషయాలు ఎక్స్‌ప్లోర్ చేస్తా. కొత్త కొత్త ప్లేస్‌లు అన్నీ మన ఛానెల్‌లో వస్తాయి. స్టే ట్యూన్డ్.